శ్రీమాతే నమః. ప్రకృతి మాతే నమః. ఈరోజు ప్రకృతి వైద్యం మన ఆరోగ్యం శీర్షికన మరొక కొత్త మొక్కను మీకు పరిచయం చేయాలని ఈరోజు అనుకున్నాను. మరి ఈరోజు చేస్తున్నటువంటి మొక్క మన ఆహారంలో ఒక భాగం. తప్పనిసరి మంచి కూరలు వండుకున్నప్పుడు, బిర్యానీలు వండుకున్నప్పుడు, పలావులు వండుకున్నప్పుడు ఈ ఆకుని మనం బాగా ఉపయోగించుకుంటాం. మరి ఆ చెట్టు గురించి చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అది మా తోటలోనే పెంచినటువంటి ఆకును మీకు పరిచయం చేద్దాం. మరి ఆ చెట్టు ఏంటి, ఆ చెట్టు వల్ల లాభాలు ఏంటి, ఔషధ గుణాలు ఏమిటి, ఈ శీర్షికన మనం తెలుసుకుందాం. తెలుగు నామం రంభ ఆకులని, బిర్యానీ ఆకుని, అన్నపూర్ణ ఆకులని కూడా పిలుస్తారు. సంస్కృతంలో దీని నామం వచ్చేసి అంబుపర్ణి, రంభాని. శాస్త్రీయ నామం వచ్చేసి పాండానస్ అమ్రిపిల్లెయస్. కుటుంబ నామం వచ్చేసి పాండేనేసి. ఈ పాండనేసి అనేటువంటి ఈ కుటుంబానికి సంబంధించినటువంటి ఈ బిర్యానీ ఆకును లేదా ఈ రంభ ఆకుల్ని ఎలా ఉపయోగిస్తారు? ఈ మొక్క వచ్చేసి ఇది ఉష్ణమండలపు మొక్క. ఉష్ణమండల ప్రదేశాల్లో ఈ మొక్క ఎక్కువ పెరుగుతుంది. ఇది ప్రకృతి సహజంగా సహజ సిద్ధమైనటువంటి ఎక్కువ ఔషధాలు కలిగినటువంటి మొక్క. ఇది ఉష్ణమండలపు ప్రాంతంలో ఎక్కువ పెరుగుతుంది. అంతేకాకుండా ఇది మాలుకా దీవుల నుంచి మన దేశానికి దిగుమతి కాబడిందని చరిత్ర చెప్తా ఉన్నది. ఇది తూర్పు ఆసియా, దక్షిణాసియా ఖండాలలో విస్తారంగా పండుతుంది. ఇది సుగంధ ద్రవ్యాలలో వాడతారు. చికెన్ బిర్యానీ, సలాడ్స్, హెర్బల్ టీలలో ఎక్కువ వాడతారు. దాదాపు అన్ని దేశాలలో ఇప్పుడు దీన్ని వాడుతున్నారు. పంటల్లో, వంటల్లో మంచి సువాసన, రుచి కోసం దీన్ని ఉపయోగిస్తారు. అయితే వంటలు వండుకుంటున్నప్పుడు రుచి కోసం వాడుతున్నటువంటి ఈ బిర్యానీ యొక్క ఆకులు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఆకులు కత్తుల వలె చాకులాగా కొనదేలి ఉంటాయి. దీని ఆకులతో మరి చేపలు కూడా తయారు చేస్తారు. అందమైన అల్లికలు తయారు చేసి అమ్ముకుంటారు. ఇది కూరల్లో మితంగానే వాడుకోవాలి. ఒకవేళ అత్యధికంగా ఈ బిర్యానీ ఆకులు వాడుకున్నట్టయితే ఆరోగ్యపరంగా కొన్ని పరిణామాలు కలిగి ఉంటాయి. ఇది అడవి మొక్క అయినప్పటికీ రైతులు విపరీతంగా సాగు చేస్తున్నారు. ఇది నిటారుగా ఆకుపచ్చగా ఈ కొమ్మలు, దీని యొక్క ఆకులు కత్తుల వల్ల దూసుకుపోతాయి, ఆకాశంలోకి దూసుకుపోయినట్టు. 1.5 మీటరు వరకు పెరుగుతూ ఉంటుంది. తమిళనాడులో మాత్రం ప్రతి ఇంటికి ఈ చెట్టును పెంచుకుంటారు. ప్రతి ఇంటికి తమిళనాడులో ఈ చెట్టు లేకుండా ఉండదు. కాబట్టి దీని ద్వారా కేకులను కూడా తయారు చేయడానికి వాడతారు. ఈ ఆకుల్ని కేకుల తయారీలు, ఉత్పత్తిలో భాగంగా మంచి వ్యాపార దిశలో ఈ ఆకులు బాగా ప్రయాణిస్తున్నాయి. దీని యొక్క వేర్లు ఊతగా కలిగి వర్షపాతానికి తగ్గట్టుగా పెరిగేటువంటి ఈ ఔషధ మొక్క మనకెంతో ఉపయోగకరమైంది. ఈ మొక్కను భారతదేశంలో 6వ శతాబ్ది నుండి వాడుతున్నట్టు మనకు చారిత్రక ఆధారాలు కనబడుతున్నాయి. ఇది ఈ బిర్యానీ ఆకు లేదా పాండసన్ ఆకును లేదా రంభ ఆకును 14వ శతాబ్దం నుండి మజాపాయిత అనే రాజు యొక్క కాలం నుండి బాగా ప్రచారంలోకి వచ్చిందని మూలికా గ్రంథంలో రాయబడి ఉన్నది. మన భారతదేశంలో 6వ శతాబ్దం నుండే దీన్ని ఔషధాలలో కానీ ఆహారంలో కానీ ఉపయోగిస్తున్నారని మనకు చారిత్రక ఆధారాలు చూపిస్తున్నాయి. 18వ శతాబ్దపు యూరోపియన్ రచనలలో ముఖ్యంగా జార్జ్ ఎవరార్డ్ రచించినటువంటి ఎర్బియన్ అంబోనెస్ అనే గ్రంథంలో పాకశాస్త్రంలో వాడినట్లు ఆధారాలు కనబడుతున్నాయి. బ్రిటిష్ వృక్ష శాస్త్రజ్ఞులు 1820లో భారతదేశంలో ఉద్యానవనంలో పెంచారు. ఇది ఉద్యానవనంగా కూడా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు 18వ శతాబ్దం నుంచి మన దేశంలో ఈ మొక్కను పెంచి విరివిగా సాగు చేస్తూ ఇది సుగంధ ద్రవ్యాలలో ఒక దానిగా వాడుతూ, ఔషధాలలో వాడుతూ, ఆహారంలో కూడా దీన్ని ఉపయోగిస్తూ మానవుని యొక్క ఆరోగ్యం కోసం పాటుపడుతున్నటువంటి పాండనేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కను వాడుతున్నారు. ఒక్కొక్క అంశాన్ని
దీని యొక్క ఔషధ గుణాలు మనం చెప్పుకుందాం. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి ఉన్నది. ఇది ఆహార సంరక్షక సహాయకారిగా కూడా మనకు ఉపయోగపడుతున్నది. దీని ఆకుల సారాను దుకాణాలలో ఫుడ్ కలరింగ్లో వాడతారు. దీని ఆకులను పరిమళ ద్రవ్యాలను మరియు సాంప్రదాయ వైద్యంలో కూడా వాడతారు. అమెరికాలో బొద్దింకలు రాకుండా ఉండుటకు వాళ్ళ ఇళ్లలో ఈ బిర్యానీ ఆకుల చెట్లను పెంచుకుంటారు. దీని ఆకులు, పువ్వులు, పండ్లు, వేర్లు మరియు నూనె తయారు చేసి సాంప్రదాయ వైద్యంలో వాడతారు. ప్రో విటమిన్స్, విటమిన్ ఏ మరియు ఇనుము సమృద్ధిగా ఉండి గుజ్జుగా తయారు చేస్తారు. దీని ఆకులు కొబ్బరి నూనెలో ఉడికించి కీళ్ళ నొప్పులపైన పూతగా వాడేది ఉంటే దీన్ని కీళ్ళవాపులు నిరోధించే లక్షణాలు కలిగి ఉన్నదని దీని ఔషధ గుణాలు తెలియపరుస్తున్నాయి. దీని ఆకుల చూర్ణము చక్కెర వ్యాధి గ్రస్తులు కొంచెమే వాడగలరు. కొంచెం వాడినట్లయితే కొంచెం షుగర్ వెనక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అతిగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు అంటే 160-170 మిల్లీగ్రామ్స్ వరకు మనం దీన్ని వాడకూడదు. దీని ఆకులు నమిలి తిన్నట్టయితే నోటి సువాసనతో పాటు పరిమళాలు వెదజల్లుతుంది. కాబట్టి ఈ ఆకుల్ని నమిలి తిన్నట్టయితే దీంట్లో ఔషధ గుణాలు మనకు కనబడతాయి. ఈ ఆకులు నమిలి తిన్నప్పుడు శ్వాస సంబంధమైనటువంటి శ్వాస క్లియర్గా ఎట్లాంటి అడ్డులు తగలకుండా సాఫీగా శ్వాస రావడానికి వీలవుతుంది. శ్వాసతో ఇబ్బంది పడుతున్నటువంటి రోగస్తులు తప్పనిసరిగా ఈ ఆకును రోజు ఆకు కూడా తిన్నా వాళ్ళకు కఫ సంబంధించినటువంటి శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు దూరం అవుతాయి. ఈ ఆకులకు కీళ్ళ నొప్పులను తగ్గించే గుణం కలిగి ఉన్నది. జాయింట్ పెయిన్స్ని తగ్గిస్తాయి. రొమటైటెడ్ ఆర్థరైటిస్ని కూడా తగ్గిస్తాయి. జాయింట్లు ఎక్కడున్నా అక్కడ నొప్పి వచ్చినప్పుడు ఇది తగ్గిస్తాయి. కాబట్టి ఈ ఆకుల్ని తెంచుకొని ఈ ఆకుల్ని తీసుకొని ఒక గుప్పెడు ఆకుల్ని కొబ్బరి నూనెలో ఉడికించి వడబోసుకొని ఆ తర్వాత మొకాళ్ళ పైన కానీ కీళ్ళ పైన కానీ ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ రాయండి. తప్పనిసరిగా మనకు కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభించడం కాక శాశ్వతంగా నిరోధించబడతాయి నొప్పులు. చిగుళ్ళ నుంచి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. విటమిన్ సి లోపం వల్ల ఈ చిగుళ్ళ నుంచి రక్తం కారినప్పుడు ఈ ఆకుల్ని గడగా నమిలి మింగినట్టు అవుతే తప్పనిసరిగా వాళ్ళకి ఈ చిగుళ్ళ నుంచి వాపు, చిగుళ్ళ నుంచి రక్తం కారడం తగ్గిపోతుంది. ఈ ఆకుల్ని అధికంగా వాడినట్టయితే మనకు ఉబ్బుస వ్యాధి కలుగుతుంది, కడుపుబ్బరం కూడా కలుగుతుంది. కాబట్టి ఎంతవరకు మోతాదులో తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. మూత్రపిండాల సమస్య ఉన్నవారు దీన్ని వాడకూడదు. సున్నితమైన చర్మం కలవారు దీని ఆకులు పడకపోవచ్చు. దీనికి సారం తాగిన కాంట్రాక్ట్ డెర్మటైటిస్ అనే వ్యాధి రావచ్చు. కాబట్టి చర్మ వ్యాధులు రాకుండా ఉండాలనుకున్నప్పుడు దీన్ని కొంచెం దూరంగా ఉంచటం మంచిది. దీనిలో చక్కెర స్థాయి ఎక్కువ ఉంది కాబట్టి బరువును, మధుమేహమును పెంచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు, బాలింతలు దీన్ని మధుమేహగ్రస్తులు కానీ దీన్ని అతి ఎక్కువగా వాడకూడదు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని ఆకులతో చేపలను కూడా తయారు చేసి అమ్ముకుంటారు. ఇది ఆకులు చేపను తయారు చేసి పడుకోవటం వల్ల ఆకులపైన ఉన్నటువంటి ఔషధ గుణాలు పడుకున్నప్పుడు శరీర చర్మానికి తగిలి కొన్ని వ్యాధులు పోయే లక్షణాలు ఉన్నట్టు మనకు గ్రంథాలు విశదీకరిస్తున్నాయి. ప్రధానంగా టీలలో వాడిన వేడిని తగ్గిస్తుంది. ఇది వాతాన్ని కూడా తగ్గిస్తుంది. కఫాన్ని కొంతమేరకే తగ్గిస్తుంది. ఫ్లవనాయిడ్స్ యొక్క రక్తనాళాలు విస్తరింపజేసి గ్రంథుల ద్వారా వెచ్చని వీర్యం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులలో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని ఈ ఆకులు తగ్గిస్తాయి. ఈ ఆకులను తీసుకొని కొబ్బరి నూనెలో కానీ నల్ల నువ్వుల నూనెలో కానీ బాగా ఉడికించి సారాయిని తీసి ఆ రసాన్ని వడబోసుకున్నట్టయితే తలనొప్పికి, కండరాల నొప్పులకు, కీళ్ళ నొప్పులకు బాగా పనిచేస్తుంది. దీని కషాయము ఆవిరిగా పీల్చిన నిద్ర పట్టని వరకు గాఢమైన నిద్ర వస్తుంది.
కాబట్టి ఆకుల్ని ఉడికించి ఆవిరి తీసుకొని ఆ ఆవిరిని పీల్చండి, హాయిగా నిద్రపడుతుంది. నిద్రలేమి వాళ్ళకి ఇది ఒక ముఖ్యమైనటువంటి వరప్రసాదం. దీని ఆకులను కనుక రోజు నలిపి వాసన చూసినట్టు అయితే నాసాగ్రంథుల ద్వారా ఆ వాసన మెదడు నరాలకు తగిలి మెదడులో జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క పాండస్ ఆకులు. కొబ్బరి నూనెలో ఉడికించి భద్రపరచుకొని ఆ ఉడికించిన నూనెను గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు గర్భాశయానికి కనుక ఈ నూనెను రాసుకున్నట్టయితే గర్భాశయ వ్యాధులు తొలగిపోతాయి. ఆకుల్ని సౌందర్య సాధనలో అంటే మేకప్ కిట్లలో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది వాడినట్టయితే వయసు తక్కువ కలిగిన వారిగా కనబడతారు, అంటే యాంటీ ఏజింగ్గా కనబడతారు. ఆయుర్వేదంలో అరోమా థెరపీ అనేది ఒకటి ఉంది. ఆ అరోమా థెరపీలో దీని యొక్క ఆకుల యొక్క సారాయిని లేదా ఉడికించినటువంటి నూనెను అరోమా థెరపీలో వాడతారు. 5 మిల్లీగ్రాముల వరకు భోజనం తర్వాత దీన్ని వాడవచ్చు. ఇందులో చేదు మరియు కారం అధికంగా ఉంటుంది. వాతాన్ని శాంతింపజేసి కషాయాన్ని సమతుల్యం చేసి విశ్రాంతిని కలిగించి నిద్ర పట్టేలా చేస్తుంది. ఇది ప్రేగులలోని సూక్ష్మజీవులను సమతుల్యం చేసి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే 5 సంవత్సరాలు నిండని పిల్లలకు ఈ బిర్యానీ ఆకులు తినిపించకూడదు. బిర్యానీలో కానీ ఆహారంలో కానీ తినిపించకూడదు. ఇది వాళ్ళకు విషప్రయోగంగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బిర్యానీ ఆకుల్ని మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ తక్కువ సాగుబడి చేస్తున్నారు. దీన్ని ఎక్కువ సాగుబడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు మనం ఈ వీడియోలో తెలిసినంత వరకు చెప్పగలిగాను. ఇంకా దీని మీద పరిశోధన సాగించవలసినటువంటి అవసరం ఉన్నది. మా వీడియోను కూడా మీరు అందరూ ఆదరిస్తూ అభిమానిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఈ వీడియోను లైక్ చేయాల్సిందిగా కోరుతూ సబ్స్క్రైబ్ కూడా చేయించాల్సిందిగా కోరుతూ మీ అభిమాని డాక్టర్ కలకోటి కిషన్ రావు.